ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం ఆమనగల్లో బీఆర్ఎస్ పార్టీ రైతు ధర్నా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. మరి కాసేపట్లో కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం ఆమనగల్లో రైతు మహాధర్నాకు కేటీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు బయలుదేరి వెళ్లనున్నారు. మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఆధ్వర్యంలో ధర్నా జరగనుంది. ధర్నా ఏర్పాట్లను కార్యకర్తలతో కలిసి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పరిశీలించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రాము ఫోన్ లైన్ లో అందించే సిద్ధంగా ఉన్నారు. రాము చెప్పండి, ఇవాళ కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం ఆమనగల్లో బీఆర్ఎస్ పార్టీ రైతు ధర్నా నిర్వహించినట్టుగా తెలుస్తోంది. దీనిపైన అప్డేట్స్ ఏంటి? ఉమ్మడి మహబూబాబాద్ జిల్లా కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం ఆమనగల్ కేంద్రంలో ఇలా బీఆర్ఎస్ పార్టీ రైతు దీక్ష పేరుతో ధర్నా చేపట్టారు. రాష్ట్రంలో ఈ ధర్నాకి రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ ధర్నాలో కేటీఆర్తో పాటు మాజీ మంత్రి కవిత గారి ఉమ్మడి మహబూబాబాద్ జిల్లా చెందిన ఉమ్మడి రంగారెడ్డి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, రాజా మాజీ ఎమ్మెల్యేతో పాటు పలువురు మాజీ మంత్రులు కూడా పాల్గొంటున్నారు. ధర్నా హైకోర్టు అనుమతితో ధర్నా చేపడుతున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే హైకోర్టు అనుమతిస్తుంది. కేవలం 3000 మందితోనే ధర్నా చేపట్టడానికి హైకోర్టు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది. ముఖ్యంగా రాష్ట్రంలో రైతు భరోసా విషయంలో కానీ, రైతు రుణమాఫీ విషయంలో కానీ, ఇందిరమ్మ ఆర్థిక భరోసా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలు ఇచ్చిన హామీలకు విరుద్ధంగా వివరిస్తున్నారు. కాబట్టి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే రైతు భరోసా కింద రైతు బంధు ఇచ్చామో అదేవిధంగా పూర్తి స్థాయిలో రైతు భరోసా అమలు చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఈ మేరకు ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ రైతు శిక్షణ పేరుతో ధర్నా చేపట్టి తాజాగా వికారాబాద్ జిల్లా, ఉమ్మడి మహబూబాబాద్ జిల్లాలకు చెందిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ సంబంధించిన కొడంగల్ నియోజకవర్గం కోశిలో కూడా ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే పంతం నరేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. అది కూడా కల్వకుర్తిలో ధర్నా చేపడుతుంది. రైతు భరోసా ఇప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో వేయకుండా దాదాపు ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు పూర్తవుతున్నా కూడా రైతు భరోసా వేయడంలో ఘోరంగా జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతులను మోసం చేసే పార్టీ అని చెప్పి బీఆర్ఎస్ చెప్తున్న నేపథ్యంలో ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతు రుణమాఫీ అమలు విషయంలో కానీ, తర్వాత రైతు భరోసా అమలు విషయంలో, రుణమాఫీ భరోసా విషయంలో కూడా ప్రయత్న ఆందోళన చేపట్టే బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతుంది. భవిష్యత్తులో ఇంకా అనేక నియోజకవర్గాల్లో రైతు ధర్నాలు చేపట్టి ప్రభుత్వంపై వ్యక్తి రైతులకు అంతగా నిలబడేందుకు మేము సిద్ధంగా ఉంటామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది. ఎస్ రాములు, ఈ యొక్క ధర్నా ఎన్ని గంటల పాటు జరగనుంది? మరికాసేపట్లో ధర్నా ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే హైకోర్టు అనుమతి మేరకు మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే ధర్నా జరుగుతుంది. కాబట్టి ఇప్పటికే పెద్ద కార్యకర్తలు వాటి సేవలతో పాటు రైతులు తరలించేందుకు కల్వకుర్తి నియోజకవర్గ మాజీ మంత్రి జైపాల్ యాదవ్తో పాటు నేతలు ఉమ్మడి మహబూబాబాద్ జిల్లా చెందిన నేతలు కూడా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. రైతు నిరసన కార్యక్రమానికి రావడం జరుగుతుంది. వారు హైదరాబాద్ నుంచి బయలుదేరి 11 గంటలకు ఆమనగల్ పట్టణానికి చేరుకోవడం జరుగుతుంది. ఆమనగల్ బస్టాండ్ నుంచి మరి మాడుగుల రోడ్డు దీక్షా శిబిరానికి 11:30 గంటలకు రావడం జరుగుతుంది. 11:30 గంటల నుంచి సభ ప్రారంభమవుతుంది. మా నాయకులు, తర్వాత హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళు, తర్వాత మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, శాసనసభ్యులు, తర్వాత అందరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. కల్వకుర్తికి సంబంధించిన 7 మండలాలు, 2 మున్సిపాలిటీల నాయకులు, రైతులు, మహిళలు, యువకులు, మా పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో, దీక్షా కార్యక్రమంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు, కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, అప్రజాస్వామిక విధానాలు అన్నీ కూడా ఎండగట్టడం. ఎన్నికల ముందు వారు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఉన్నావో 6 గ్యారెంటీ కూడా అమలు చేయనటువంటి విషయం. అదేవిధంగా 420 పథకాలు ప్రకటించారు. అది 420 420 పథకాలు అయితే చిత్తుగా ఓడించడానికి స్థానిక సంస్థలో కానీ, రేపు వచ్చేటువంటి పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికల్లో కానీ కాంగ్రెస్ తగిన విధంగా బుద్ధి చెప్పి ఈ మొండి చేతి కాంగ్రెస్ తీసుకుపోయి బంగాళాఖాతంలో కట్టడానికి సంసిద్ధంగా ఉన్నారనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. కాబట్టి దయచేసి మా కార్యకర్తలు, మా నాయకులు సకాలంలో ఇచ్చేసి రేపు చేపట్టే ఈ ధర్నా కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలని విజ్ఞప్తి.